మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా. నంద్యాల జిల్లాలో జొన్నలను మద్దతు ధరతో రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరగా వెంటనే సీఎం చంద్రబాబు స్పందించారని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. అందుకు సీఎంకు అంతా ధన్యవాదాలు చెప్పాలన్నారు. నంద్యాలలో రాయితీ పరికరాలను ఆయన రైతులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులున్న మత్స్యకారులకు భృతిని 10,000 నుంచి 20,000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు. ఊటుకూరు పెద్దపాలెంలో మత్స్యకారులకు ఆమె 6 కోట్లకు పైగా విలువైన చెక్కులను అందజేశారు. మత్స్యకారులు వినూత్నంగా చేపల మాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనంతపురం జిల్లా మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ బెస్త సాధికారత సమితి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా ఇసుకదర్శిలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదనే శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఏలూరి శాంబశివరావు తెలిపారు. వచ్చిన వారికి ఆయన భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాలో 20 ప్రైవేట్ కంపెనీలు 1022 ఉద్యోగాల భర్తీకి సంబంధించి విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్దేశపూర్వకంగా పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నానికి పాల్పడిన 4 నిందితులలో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లోని నిందితులను కౌన్సిలింగ్ కోసం తరచూ పిలుస్తున్నారని, అతనిపై కక్ష పెంచుకుని ఇటీవల కత్తితో దాడి చేశారు. సత్యసాయి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎండ తీవ్రతతో గాండ్లపేటకు చెందిన మల్లికార్జున సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కడప జిల్లా సిద్ధవటం సమీపంలోని మద్దూరు అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టారు. అడవిలో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక, ఫారెస్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అడవికి నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని రేంజర్ కళావతి హెచ్చరించారు.